నాకు మందు తాగే అలవాటే లేదు. సిరోసిస్ ఎలా వస్తుంది అని సందేహమా? హాయ్ ఫ్రెండ్స్! మనలో చాలా మందికి మందు తాగం కదా సిరోసిస్ వస్తుందా అనే సందేహం ఉంటుంది. అయితే ఆల్కహాల్ మాత్రమే కాకుండా సిరోసిస్‌కి వేరే కారణాలు కూడా ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్లు, ఆటోఇమ్యూన్ హెపటైటిస్, మెటబాలిక్ అసోసియేటెడ్ లివర్ డిసీజ్ అంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల వచ్చే సిరోసిస్. ఇది కాకుండా విల్సన్స్ డిసీజ్ లాంటి కొన్ని జెనెటిక్ కాజెస్ వల్ల కూడా రావచ్చు. అలాగే లివర్‌ని డ్యామేజ్ చేసే కొన్ని మందులు తీసుకోవడం వల్ల కూడా లివర్ డిసీజ్ రావచ్చు. ఇది సిరోసిస్‌కి దారి తీయొచ్చు. అయితే మంచి విషయం ఏంటంటే వీటిలో చాలా కారణాల చేత వచ్చే లివర్ డిసీజ్‌ని మనం చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. తొందరగా గుర్తించడం ద్వారా, సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మనం లివర్ డిసీజ్‌ని క్యూర్ చేయొచ్చు, సిరోసిస్‌కి వెళ్లకుండా ప్రివెంట్ చేయవచ్చు, లేకపోతే సిరోసిస్‌కి వెళ్ళే ప్రోగ్రెషన్‌ని స్లో చేయొచ్చు, లేదా కాంప్లికేషన్‌ని అవాయిడ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి జాండీస్, శరీరంలో వాపు, మితిమీరిన నీరసం ఇట్లాంటి లివర్ డిసీజ్ యొక్క లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ని సంప్రదించండి. లివర్ డిసీజ్ యొక్క కారణానికి వర్కప్ చేయించుకుని ట్రీట్మెంట్ వీలైనంత తొందరగా మొదలుపెట్టండి. ఎంత త్వరగా ట్రీట్మెంట్ ప్రారంభిస్తే అంత ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. సో అన్ని లివర్ సిరోసిస్లు ఒకటే కాదు కాబట్టి మీ అవగాహన, మీ టైమ్లీ రెస్పాన్స్ అండ్ ట్రీట్మెంట్ ఒక సిరోసిస్ పేషెంట్ యొక్క లైఫ్ జర్నీనే మార్చేయొచ్చు.